ఈ రోజున చాలామందిని మృంగాలని, చాలామందిని పిప్పి చేయాలని, ఇక ఏమాత్రం కూడా లోకంలో మిగలకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారి. ప్రియ యేసుప్రభువారి చుట్టూ ఎవరున్నారు అంటే సింహాలు లాంటి వారు ఉన్నారు. యేసుప్రభువు అమాంతంగా కీర్తనగాడు అంటాడు, చదవద్దులే కానీ, దేవుడే గనక నాకు తోడై ఉండకపోతే వాళ్ళు నా ప్రాణంతోనే మింగేసేవాళ్ళు అన్నాడు కీర్తనగాడు. దావీదు ఆయనకు వర్తించిన మాట, ఆయనకు వర్తించే మాట రాస్తూ ఒక చాట అంటాడు, నా శత్రువులు ఎలా ఉన్నారు అంటే దేవుడు గనక నాకు తోడై ఉండకపోతే ప్రాణముతోనే వాళ్ళు అమాంతంగా అని అంత కసితో ఉన్నారు నా మీద. వాళ్ళు ఎంత కసితో ఉన్నారు అంటే దొరికానా దాతాను అబీరాము కోరహని భూమి మింగేసింది, వీళ్ళు నన్ను మింగేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అలాగే ఇప్పుడు యేసుప్రభు వారి విషయంలో 22వ కీర్తనలో నా చుట్టూరు ఎవరున్నారు అంటే సింహాలు ఉన్నాయి. నన్ను మింగేయాలని, నన్ను పిప్పి చేయాలని వాళ్ళు నా కొరకేమయ్యారు అంటే పొంచి ఉన్నారు. ఇప్పుడు సిలువ చుట్టూ ఎవరున్నారు అంటే కొన్ని మృగాలు ఉన్నాయి, ఎద్దులున్నాయి, సింహాలు ఉన్నాయి. అదొక జూ. మనుషులు కాదండి అక్కడ ఉంది. ఏమన్నారు అంటే మనుషులు లాంటి ఆ జంతువులు లాంటి ఆ మనుషులు ఉన్నారు. చూద్దాం, చూడండి ఇంకా అక్కడ ఏమున్నాయో. కీర్తనకాడు రాస్తాడు 22వ కీర్తన 16వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. చాలండి. అంటే ఇప్పుడు యేసయ్య సిలువ చుట్టూరు ఎవరున్నారు చెప్పండి? ఎద్దులున్నాయి, సింహాలు లాంటి మనుషులు ఉన్నారు, కుక్కలు ఉన్నాయి. కుక్కలు అంటే ఎవరు అంటే దుర్మార్గులు నన్ను గుంపుగూడి ఉన్నారు అని రాస్తాడు. అంటే నిజంగా కుక్కలు ఉన్నాయా? ఈ ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు, ఊర కుక్కలు ఇవి. అంటే రోడ్డు మీద తిరిగే కుక్కలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సింహాల కంటే డేంజర్ అయిపోయినాయి కుక్కలు. పిల్లల్ని మనం చూస్తున్నాం కదా, పొడుకోబెట్టిన మంచంలో పొడుకోబెట్టిన వాళ్ళని, లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్నపిల్లలు కాదు, 9th క్లాసు 10th క్లాస్ వెళ్ళే పిల్లల మీద కూడా కుక్కలు ఎగబడిపోతాయి. చాలా దారుణం చూసాం. ఆ జుట్టులు పట్టుకొని లేదా మాంసాలు పట్టుకొని 10 కుక్కలు అనవసరంగా అలా లాక్కెళ్ళిపోతుంటే నిజంగా కొన్ని సీసీ కెమెరాల్లో చూడలేని పరిస్థితి. సింహాలు ఈరోజు తక్కువయ్యాయి, ఇప్పుడు ఏమయ్యాయి అంటే కుక్కలు ఎక్కువయ్యాయి. కుక్కల విషయం జాగ్రత్త అని ఉంది బైబిల్లో. కుక్కల విషయం చాలా జాగ్రత్త అని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారి సిలువ చుట్టూ ఏమున్నాయి అంటే కుక్కల లాంటి మనుషులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక కుక్కల గురించి ఉంది చూడండి. యూదులైన వాళ్ళు కుక్కలు పెంచడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే కుక్కల గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు పౌలు గారి సంఘాన్ని. ఈ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు. కుక్కల విషయమే జాగ్రత్త అంటే సంఘంలో కుక్కలు ఉన్నాయనా? కుక్కలు కాదు, కుక్కల లాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు అంజుల గురించి రాయబడిన మాట ఈ మాట. యూదులు కుక్కలతో పోల్చుకోరు. వాళ్ళ కుక్కలంటే ఇష్టం ఉండదు అసలు. వాళ్ళ గొర్రెలు అంటే ఇష్టం ఉంటాయి కానీ కుక్కలంటే ఏమాత్రం కూడా మళ్ళీ అదే గొర్రెలు ఐగుప్తీలకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏయం, ఐగుప్తీలకేమో గొర్రెలు ఏయం, యూదులకేమో కుక్కలంటే ఏయం, దగ్గరికి కూడా రానివ్వరు. అందుకని ఇక్కడ పౌలు గారు అంటాడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటాడు. అంటే కుక్కలు అంటే ఇక్కడ సంబోధించడానికే కాను అన్యులు, ప్రభువుని ఎరగని వారి విషయమై చాలా జాగ్రత్తగా మీరుండాలి. ఇప్పుడు యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఆ దావీదు అన్నాడు ఆయన చుట్టూరు ఎవరున్నాయా? ఏమున్నాయి అంటే కుక్కలు ఉన్నాయి. ఏంటి కుక్కలు అంటే చూద్దాం, చూడండి. బైబిల్లో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. కుక్క తన వాంతికి తిరిగినట్టును
కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలునట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, కుక్కకున్న స్వభావం ఏంటి తెలుసా? కుక్క తన వాంతికి ఏ జంతువు కూడా వాంతు చేసుకున్న తర్వాత దాని జోలికి వెళ్ళదు. ఒక కుక్క మాత్రమే. చాలా పశువులు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి, చాలా మృగాలు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి, చాలా జలచరాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కుక్కలాంటి స్వభావం దేనికి ఉండదు. ఏంటి కుక్కకు ఉన్న స్వభావం అంటే, దానికి తిండి ఎక్కువైపోయింది, తినలేకపోయింది, ఇబ్బందిగా ఉంది, కక్కేసింది. మళ్ళా తన వాంతికి పంది కూడా అలా చేయదు. పందికొన్న మైనస్ ఏంటో తెలుసా? కడగబడిన తర్వాత మళ్ళా ఆ బురదలోకి లేదు. అది మళ్ళీ కుక్కకు లేదు ఆ మనస్తత్వం. మీరు కుక్కల్ని స్నానం చేయించారనుకోండి, ఇళ్లలో కుక్కల్ని శుభ్రంగా ఉంటాయి. కుర్చీ ఎక్కువ, మంచం ఎక్కువ, లేదా మనుషుల మీదకి ఎక్కువ శుభ్రంగా కూర్చుంటాయి. కానీ పందికి మాత్రం ఆ స్వభావం ఉంది. కడిగిన తర్వాత ఎంత నీట్గా కడిగి వైట్ టాల్తో తుడిచినా కానీ ఒక్కసారి దానికి చూడగానే ఆ బురద చూడగానే ఎంత హాయి అనిపిస్తుందో మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికి ఏమో ఆ స్వభావం, కుక్కకేమో ఏ స్వభావం అంటే వాంతి అయింది అంటే మళ్ళా తినేదాకా, మళ్ళీ అది ఏమవుద్ది అంటే, ఇక్కడ ఎవరికి పోలుస్తున్నాడు ఆ మాటలు? పౌలు గారు ఎవరికి పోలుస్తున్నా, ఆ పేతురు ఎవరికి పోలుస్తున్నాడు అంటే, రక్షించబడిన తరువాత మనం ఆల్రెడీ ఒకప్పుడు ఏమయ్యామంటే జీర్ణంగా వదిలేసాం, అసహ్యంగా వదిలేసాం. పాపాన్ని, లోకాన్ని, విగ్రహారాధన్ని సమస్తను కూడా కక్కేసాం, వద్దు అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆల్రెడీ కక్కేశారు కదా, ఆల్రెడీ వదిలేశారు కదా, మళ్ళీ ఏమవుతున్నారు అంటే, మళ్ళీ దేనినైతే కాదన్నారో దాని జోలికే వెళుతున్నారు కదా. ఈ ఉదయకాలమందు మీరు దేనినైతే కాదన్నారో, ఏదైతే వద్దన్నారో, ప్రభువులోకి రాగానే మళ్ళీ కొద్ది రోజులు అవగానే మరలా అసహితులోకి వెళుతున్నారా? కొద్దిగా కఠినంగానే రాశాడు. పందేమో కడిగిన తర్వాత అంటే రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఏం ఎదుర్కొంటుంది అంటే, బురద ఎక్కడుందా, దానికి బురదలోకి వెళ్తేనే కానీ హాయిగా ఉంటుంది. కుక్కకేమో కానీ వద్దు అనుకుంది, కక్కేసావు, పక్క వచ్చావు, మళ్ళీ ఏమవుతున్నావు అంటే ప్రభువుని లోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కాదు అని అసహించావు, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమవుతున్నావు అంటే స్వీకరిస్తున్నావు. ఆ మనస్తత్వం కలిగిన వారు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త యేసు ప్రభువు వారు కూడా మాట్లాడారు. 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ముందు వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. చాలండి. ఇక్కడ ఏమని రాశాడు అంటే, రెండింటిని కలుపుతున్నాడు ప్రతి సందర్భంలో. పేతురేమో కుక్కల్ని, పందుల్ని కలిపాడు. యేసయ్య కూడా ఏం కలిపాడు అంటే, కుక్కలని, పందులని వాడుతున్నాడు. కుక్కలకి ఏ స్వభావం ఉందట? పరిశుద్ధమైంది కుక్కలకి పెట్టకుడి అన్నాడు. ఒకవేళ వేసిన ఎడల అది కాళ్ళతో త్రొక్కును కదా అని అంటాడు. అని మీరు కాస్ట్లీ పెట్టినా దానికి ఇక ఏం పెట్టాలి? కుక్క ఏం పెట్టాలి? రాత్రి మిగిలిపోయింది. నేను నోర కుక్కల గురించి మాట్లాడుతున్నా. ఇంట్లో పెంచుకునే కుక్కలకి మనిషి కంటే కూడా శ్రేష్టమైన భోజనం పెడుతున్నారు. పిల్లల కంటే కూడా, పిల్లలకన్నా పెడుతున్నారు లేదు కానీ మాంసం ప్రతిరోజు దానికి కేజీ మాంసం. కుక్కలేమో పల్లెటూరుకి సిటీకి తేడా ఏంటన్నారు? పల్లెటూరుకి సిటీకి తేడా. కుక్కలు ఊరు బయట ఉంచుతారు పల్లెటూరులో, సిటీలోనేమో
కుక్కల్ని ఇంట్లో ఉంచుకుంటారు. అది పల్లెటూరుకి సిటీకి ఉన్న తేడా. ఇంకా చాలా ఉన్నాయి తేడాలు. ఇక మీకు తెలుసు కదా, పల్లెటూరు ఏం బయటికి వెళ్ళాలి, సిటీనేమో వంటగది పక్కనే. పల్లెటూరుకి సిటీకి ఉన్న తేడా అన్నారు. అక్కడేం కుక్కలను ఊరు బయట ఉంచుతారు, ఇక్కడేమో కుక్కల్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కుక్కలకి చాలా ప్రాధాన్యత, ఆధిక్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు పరిశుద్ధమైనది పెట్టినా కానీ అది తొక్కేస్తుందేమో అంటే దీన్ని ఆత్మీయంగా మాట్లాడుకుంటే కొంతమందికి విలువైన విషయాలు తెలియవు. ఆ విలువైన విషయాలు తెలియని వారి దగ్గర మీరు విలువైన విషయాలు మాట్లాడటం వల్ల ఆ ఉపయోగం ఉండదు. విలువైన విషయాలు కొంతమందికి తెలియదు, లోతైన భావాలు తెలియదు. వాళ్ళ దగ్గర మీరు మాట్లాడినా ఆ వేస్ట్. కనుక అక్కడ ఏం మాట్లాడాలి, సింపుల్గా రెండు మాట్లాడటం, ప్రక్క వచ్చేయటమే. కనుక కుక్కల గురించి ఇక్కడ ఏమని రాస్తాడు అంటే అంత జ్ఞానం లేవు. ఒక కుక్క ఇక దేనికి మాట్లాడుకోవాలి అంటే ఒక్క విషయంలో విశ్వాసం కలిగింది. విశ్వాసం ఎవరో మనం చెప్తున్నారు. ఆ కుక్క కూడా ఆ యజమాని ఉన్నంతసేపు నైటు ఆయన చుట్టూ తిరుగుద్ది, బావు 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 వీళ్ళు పడుకునేదాకా. వీళ్ళు ఎప్పుడైతే తలుపేసి పడుకుంటారో అది కూడా ఇంక తిరగదుగా. ఈ మనుషులు ఉన్నంతసేపు ఈ యజమానికి ఏంటంటే ధైర్యం, నేను పడుకున్న దొంగోడు వచ్చినా కానీ అలాగే అమాంతంగా ఎక్కేస్తుంది, మనిషి మీద ఎగబడిపోద్దని. వాళ్ళు ఎప్పుడైతే తలుపేసుకొని పడుకుంటారో ఇది కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాస్తున్నాడు కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టకుడి, పందుల ముందు మీ ముత్యములు వేయకుడి. కొత్తగా ఎవరైనా వచ్చారు, వాళ్ళకి ఏం తెలియదు. ఒకేసారి నేను వాళ్ళకి విలువైన మాటలు చెప్పేసి అనుకోండి, బైబిల్లో ఏముందో తెలుసా అండి, అబ్రహాము ఎవరండి ఆయన, మీకు పెద్ద అవుతాడు, మీకు పెద్ద అవుతాడు అన్నాడు అనుకోండి. కనుక వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సింపుల్గా చెప్పి ఏం చెయ్యాలి అంటే పంపించేయాలి. కనుక ఒకేసారి వాళ్ళకి ఏదైనా చెప్దాం అనుకున్నాం అనుకోండి, కనుక వాళ్ళకి విలువైన మాటలు తెలియదు. ఈరోజు యేసుప్రభు వారి విషయంలో యేసుప్రభు వారి చుట్టూరు ఎవరున్నారు అంటే కుక్కలు ఉన్నాయి. ఏమిటి ఆ కుక్కలు? ఆ కుక్కలు అంటే దేనినైతే అపవిత్రమని ఎంచాయో మళ్ళా దానినే స్వీకరిస్తాయి. ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రభువును నమ్ముకున్న తర్వాత ఏ చెడునైతే విడిచిపెట్టారో, ఏ పాపమునైతే విడిచిపెట్టారో, కాదన్నారో, మళ్ళా దాని కనుక ప్రేమిస్తే చూడండి ప్రకటన గ్రంథము ఒక మాట 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను మాంత్రికులను, చాలండి, కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. చూడు ఎక్కడుంటారంట రేపు వీళ్ళు. కుక్కలు అంటే ఇప్పుడు మీకేమో ఆలోచన వచ్చింది తెలుసా? కుక్కలు పరలోక రాజ్యం బయట ఉంటాయి, నక్కలు లోపల ఉంటాయి. మిగతా జంతువులన్నీ పరలోకలు ఉంటాయి, కుక్కలు మాత్రం అని కాదు అక్కడ అర్థం. దుప్పి, లేడి, ఆవులు లోపల ఉంటాయి పరలోకంలో. బయట ఉండేది ఏంటంటే పరలోకానికి బయట కుక్కలు ఒక్కటే రాశారు ఇక్కడ. కుక్కలను మాంత్రికులను అనే మాటలు అంటే దాని అర్థం ఏమిటంటే రేపు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు అంటే కుక్కలు కానీ, మాంత్రికులు కానీ, వ్యభిచారులు కానీ, నరహంతకులు కానీ, విగ్రహారాధకులు కానీ, వీళ్ళు కూడా అబద్ధం మాట్లాడేవాళ్ళు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపుటుండును. కనుక బైబిల్ ప్రకారంగా కుక్క అనేది ఎక్కడ దీవెనకరంగా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుప్రభువు వారి శిలువ చుట్టూ ఎవరున్నారు అంటే బలమైన ఎద్దులున్నాయి, బలమైన సింహాలున్నాయి, బలమైన కుక్కలున్నాయి. ఇంకో మాట మనం చూడండి పరిశుద్ధ గ్రంథంలో 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. చాలండి,
ఇక్కడ యేసు ప్రభువారి గురించి వ్రాయబడిన మాట ఏమిటి అంటే, ఇక్కడ నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత. ఎవరైనా యేసు ప్రభువారే క్లియర్గా కనబడుతుంది మనకి. ఎలా రాయగలిగాడండి? దావీదు 1000 సంవత్సరాల ముందు రాశాడు. నిజంగా పురుగే, పనికిరాని పురుగు, కాళ్ళ కింద తొక్కబడేది పురుగు అనేది, చేతగానిది పురుగు అనేది. యేసుప్రభువారు ఎలా పోల్చుకున్నాడు అంటే, నేను పురుగుని, మనుషుల చేత నిందించబడ్డా, మనుషుల చేత నేనేమయ్యాను అంటే తృణీకరించబడ్డా. బైబిల్ గ్రంథంలో మరొక ఆయన కూడా పురుగు అని వాడారు. చూద్దాం, చూడండి యెషయా గ్రంథము. నా మాటలు ముగించే ముందు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. పురుగు వంటి యాకోబు, ఇశ్రాయేలు భయపడవద్దు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చదవండి. కక్కులు పెట్టబడి పదును కలిగిన క్రొత్తదైన నెంబర్ 1 నిన్ను ఎలా చేయబోతున్నాను తెలుసా? క్రొత్తదైన నురిపిడి మ్రానుగా. అసలు నువ్వెవరో తెలుసా? పురుగు వంటి వాడు. యాకోబు, ఇశ్రాయేలు, యాకోబు కొడుకు, ఇస్సాకు కొడుకు. ఎవరు? యాకోబు. చేతగాని వాడు. నువ్వు ఒక పురుగు లాంటి వాడివి, స్వల్ప జనాంగమి, నువ్వు దేనికి పనికిరాని వాడివి. అందుకే నేను పురుగు అని సంబోధిస్తున్నా. కానీ భవిష్యత్తులో నేను ఎలా చేయబోతున్నాను అంటే, నురిపిడి మ్రానుగా చేయబోతున్నా, కక్కులు పెట్టబోతున్నా నీకు. చదవండి. నువ్వు పర్వతాలని నూర్చి వాటిని, అంటే పర్వతాలు బలమైన వాటిని కూడా నువ్వు లెక్క చేయు యాకోబు. 3వ మాట, కొండలను పొట్టు చేదువు, చాలండి. నిజంగా యాకోబు జీవితం మీరు ఒకసారి ధ్యానిస్తే పురుగులాంటోడేగా. ఏమాత్రం పేరుందో చెప్పండి ఆయనకి. ఎంత పిరికోడో తెలుసా? అన్నగా భయపడి దేశాన్ని విడిచి మామగారింటికి పారిపోయాడు. మళ్ళీ అక్కడ మామగారు తాగిడి తట్టుకోలేక తిరిగి మరలా ఇక్కడికి వచ్చాడు. మళ్ళా అన్న ఎదురవుతాడేమోనని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. నిజంగా పురుగులాంటోడే. చాలా స్వల్పమైన జనాంగమే. పురుగు అంటే అతిశయించడానికి ఏమి లేదు. కాళ్ళ కింద అనగదొక్కుతాం మనం పురుగుని. అలాంటి వాడు యాకోబు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు పురుగులాంటి వాడివే, కానీ నీకు నేనేం చేయబోతున్నాను అంటే సహాయము చేస్తున్నా. నేను గనక నీకు సహాయం చేస్తాను అంటే 3 విషయాలు నీలో నెరవేరబోతున్నాయి. నేను ఒక నురిపిడి మ్రానుగా చేయబోతున్నా. 2వది, పర్వతాలను కూడా పొడిగా చేస్తావు. 3వది, కొండలను కూడా పొట్టువలే మార్చబోతున్నావు. నిజంగా యాకోబు ఎదుట ఏ జనాంగం నిలబడ్డారు? ఏ ప్రజలు, ఏ జనాంగం కూడా నిలబడలేకపోయారు కదా. పురుగు వంటి వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు యేసు ప్రభువారు కూడా అన్నాడు, నేను పురుగు వంటి వాడిని, నేను నరుల చేత నిందించబడిన వాడిని, తృణీకరించబడిన వాడిని. మరి తర్వాత యేసు ప్రభువారు ఇప్పుడు పురుగులాగానే ఉన్నాడు ఆయన. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చాక పురుగులాంటి వాళ్ళమే. కానీ ఆయన ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక్కసారి మనల్ని ఆస్వాదిస్తే, విలియం కేరీ అనే మిషనరీ భారతదేశానికి వచ్చాక 25 భాషలలో బైబిల్ తర్జుమా చేశాడు. 25 భాషల్లో 25 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు విలియం కేరీ. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతకరమైన సేవ చేశాడు విలియం కేరీ. అనేకమైనటువంటి సంస్థలను, అనేకమైన హాస్పిటల్స్ని అన్నీ కూడా నిర్మించి తను చనిపోయే ముందు చెప్పాడు, నేను గనక చనిపోతే నా సమాధి మీద ఒక రాయిని పెట్టి, ఆ రాయి మీద ఏం రాయాలి అంటే, పేదవాడిని, పురుగు వంటి వాడిని, చేతగాని వాడిని అని ఆ రాయి మీద పెట్టి, ఈ రోజున నీ చేతుల దగ్గరికి, నీ బాహుబలం దగ్గరికి నేను వస్తున్నా అని రాయమన్నాడు. రాశారు. ఇప్పుడు ఆ సమాధి కలకత్తాలో సిరంపూర్లో ఉంది.
చాలామంది వెళ్ళి ఆ విలియం కేరీ సమాధి దగ్గర ఫోటో దిగి వస్తారు. దాని మీద ఏముంది అంటే, ఆ సమాధి మీద నేను పేదవాడిని, నేను చేతగాని వాడిని, ఈరోజు నీ చేతుల్లోకి వస్తున్నాను నేను అన్నాడు. ఎన్ని కార్యాలు చేసి ఆ మాట అన్నాడు తెలుసా? 10 భాషలలో బైబిల్ తర్జుమా చేసి, ఎవ్వరో చేయని సేవ చేసి, కలకత్తాలో నిజంగా చాలా అద్భుతకరంగా దేవునికి వాడబడి ఎన్నో నష్టాలు పొంది ఎన్నో ప్రింటింగ్ ప్రెస్సులని పెట్టి, ప్రియ దేవుని బిడ్డలారు ఏమన్నాడు అంటే, నేను చేతగాని వాడిని అన్నాడు. మనం అనగలవా? 10 బైబిళ్ళే తర్జుమా చేశాం. నా గురించి పరిచయం చేయాలి. ఇప్పుడు ఏమి పరిచయం చేయాలి? 10 బైబిళ్ళు 10 భాషల్లో సామాన్య పావుగంట సేపు అని నిలబెట్టాలి, లేకపోతే నేను ప్రసంగం చేయను. దాదాపు చాలాసేపు నిలబెట్టాలి నా గురించి. ఎంత సేవ చేశాడంటే ఈయన. కానీ విలియం కేరీ అలా పరిచయం చేయించుకోవడానికి ఇష్టపడలా. ఎవరు పరిచయం చేసినా దీనుడుగానే చెప్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. చేతగాని వాడిని, పురుగు వంటి వాడిని, బేదవాడిని అని మాట్లాడండి అన్నాడు. ఇంకా చెప్తే నా గురించి ఏం చెప్పాలి అంటే, చెప్పులు కుట్టేవాడిని అని చెప్పండి, చెప్పులు కుట్టేవాడిని అని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పేరున ఒక స్టాంపు కూడా కలకత్తాలో చేయటం, ఒక రోడ్డు పేరే ఆయనది పెట్టడం, ఏ దేశం నుంచి వచ్చాడో. నిజంగా అద్భుతకరంగా దేవునికి ఎన్ని కార్యాలు చేశాడండి. బాల్య వివాహాలను ఆపాడు, బాల్య వివాహాలను ఆపాడు ఆ ప్రాంతంలో, ఆ రోజుల్లో. కనుక చాలా సమాజంలో మార్పు తీసుకొచ్చాడు. కేవలం క్రైస్తవులోనే కాదు, సమాజంలో మార్పు తీసుకొచ్చాడు. అంత చేసి అన్నాడు, ఏం చేశాను నేను? పేదవాడిని, నేను పురుగు వంటి వాడిని. ఈరోజున యేసుప్రభువు వారు అంటున్నారు, నా చుట్టూరు అనేకమైన వృషభాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సింహాలు ఉన్నాయి, అనేకమైన కుక్కలు ఉన్నాయి. కానీ నేను ఎవరో తెలుసా? సింహాన్ని కాదు, నేను కుక్కని కాదు, నేను ఎద్దుని కాదు, కేవలము పురుగుని, మనుషుల చేత అసహించుకోబడిన వాడిని, మనుషుల చేత తృణీకరించబడిన వాడిని. నిజంగా కీర్తనాకారుడు ఏమైతే చెప్పాడో అక్షరాల కూడా అవి యేసయ్య జీవితంలో నెరవేరాయి. ఈ మధ్య మనం 53వ అధ్యాయం యెషయా గ్రంథం ధ్యానం చేస్తాం. ఆ 53వ అధ్యాయం క్లియర్గా యేసుప్రభువు వారు కనబడ్డారు. 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53లో సిలువ అధ్యాయంగా 22వ ఆ కీర్తనలో కూడా యేసుప్రభువు వారే, ఆయన సిలువే మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అవన్నీ ప్రవచనాలు. తదుపరి ఇవన్నీ కూడా నెరవేర్పు. ప్రియ దేవుని బిడ్డలారా, అకాలంగా చనిపోలేదు, అప్పటికప్పుడు జరిగింది కాదు యేసుప్రభువు. అది భక్తులు ముందుగానే చెప్పారు, చెప్పినట్లుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఉదయం మీరు నమ్మండి, ఆయన గురించి ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు, ఎంతోమంది శాస్త్రులు చెప్పారు ఆయన గురించి, ఎంతోమంది బైబిల్లో రాస్తారు ఆయన గురించి. చెప్పినట్లుగానే వచ్చాడు ఆయన. ఆయన పనిని ఆయన చక్కగా నెరవేర్చాడు. కనుక సిలువ మరణాన్ని ఎందుకు పొందాడు అంటే, మన పాపముల కొరకే ఆయన మరణించాడు.